కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో నీరెచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె జగన్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పగలరా అంటూ నిలదీశారు. ఈ మేరకు కొన్ని ప్రశ్నలను ఆమె పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52,000 పోస్టులతోటి మెగా డిఎస్సీ వేస్తే ఆయన వారసుడిగా చెప్పుకునే జగనన్న 6,000తో వేసింది దగా డిఎస్సీ అని వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు, మంత్రులపై ఆమె మండిపడ్డారు. నవరత్నాలు, జాతిరత్నాలని చెప్పుకునే జగనన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన 25,000 టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడా? అలాగే 5 ఏళ్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు? ఎన్నికలకు నెలన్నర ముందు 6,000 పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి? టెట్, డిఎస్సీ కలిసి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్ కి 20 రోజులు, తర్వాత డిఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధిన. వైఎస్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా? ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలీదా? రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడుతుందా? మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నించారు షర్మిల. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.